హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫర్నిచర్ షాప్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 10 ఫైర్ ఇంజిన్ల సాయంతో శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. పొగ దట్టంగా కమ్మేసుకోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. 2 పిల్లలు సహా 5 చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిరాగ్ అలీ లేన్లోని బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని కిందంతస్తులో మొదలైన అగ్నితో అగ్ని కీలలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని 10 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. ఫర్నిచర్కు అంటుకున్న మంటలు దావాణంలా వ్యాపించాయి. వాటిని అదుపు చేసేందుకు 4 గంటలకు పైగా సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. नहीं गर्म हीट हो रहा ज़्यादा। మంటలు చెలరేగిన భవనంలో 5 ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలిసింది. భవనం అవసరాల కోసం 3 కుటుంబాలు పనిచేస్తున్నట్లు తెలిపింది. అందులో ఓ వాచ్మెన్ కుటుంబంలోని 2 పిల్లలు ఆచూకీ గల్లంతైంది. ఆ ఇంటి యజమానులు లక్ష్మి, యాదయ్య పనికి వెళ్లినట్లు సమాచారం. మరో కుటుంబంలోని 3 సాయం కోసం ఎదురు చూస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, హైడ్రా, విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఘటనా స్థలిలో జేసీబీ, భారీ క్రేన్ల సాయంతో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రోబో ద్వారా లోపలికి వెళ్లి కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. పొగ దట్టంగా కమ్ముకొని ఉండటం వల్ల ఆపరేషన్ మరింత ఆలస్యమవుతోంది. ప్రమాదం ఎందుకు జరిగిందనే దానిపై అధికారులు ఇంకా ఒక నిర్ధారణకు రాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. భవనం పనులు చూసేందుకు 3 కుటుంబాలకు చెందిన వారు పనిచేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. 12:30కి ఇలా జరిగింది. అందులో 6 మంది 7 మంది ఉన్నారు అన్నారు. 2 చిన్న పిల్లలు ఉన్నారు, 4 పెద్దవాళ్ళు ఉన్నారు. 2 వాచ్మెన్ పనిచేస్తారు, ఒక ఆమె లేడీస్, 3 పని చేస్తారు అన్న. ఆ 3 లేడీస్ని వాళ్ళు కాపాడడానికి పోయి వాళ్ళు కూడా అక్కడనే పోయారు. నా డౌట్ షార్ట్ సర్క్యూట్ ఉంటాయన్న. నేను నా లిఫ్ట్ వర్కింగ్ ఉండే, నా డౌట్ అది అనుకుంటా. लेबर है अंदर 5-6 आदमी है, वॉचमैन के बैठे हैं 2 छोटे छोटे, और जो तो काम करने वाले 2-4 जने, टोटल नहीं मालूम, बहुत आदमी काम करते हैं अंदर. భవనంలో పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయని హైదరాబాద్ సిపి సజ్జనార్ అన్నారు. ఇప్పుడు వరకు మంటలు కంట్రోల్లోకి వచ్చాయండి. ఓన్లీ పొగ నడుస్తుంది, అది కూడా ఎక్కువ స్టైరోఫోమ్ ఉంది లోపల. సో ఆ మెటీరియల్స్, ఆ సోఫాస్, ఫర్నిచర్లో వాడే మెటీరియల్స్ వల్ల స్మాగ్ ఎక్కువ ఉంది. మీరు చూస్తున్నారు బ్లాక్ ఇది వస్తుంది. బట్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా వచ్చారు. ఇప్పుడు మేము ఆ బిల్డింగ్ బేస్మెంట్లో వ్యక్తులు ఉన్నారు అని మాకు చెప్తున్నారు. సో వీఆర్ ట్రయింగ్ టు రెస్క్యూ దెమ్. ఇప్పుడు వరకు మాకు 3 కంక్లూజివ్గా ఉన్నారు. ఇంకా 2-3 వారిని రెస్క్యూ చేయడానికి అంటున్నారు. మేము ఇంకా అది అసర్టైన్ చేయలేకపోయాము. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్. ఫైర్ ఆగిపోయింది, బట్ ఎక్కువ పొగ ఉంది. సో దానివల్లనే మనకి ఇబ్బంది వస్తుంది. సో అది క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. 5 ఉన్నారని చెప్పి తెలుస్తుంది. సో అందుకు డ్రిల్ చేసి వాళ్ళు బయట తీయడం ప్రయత్నం చేస్తున్నాం.